ఏమోని ఇట్రావే. ఏమైంది అత్తమ్మా? ఈ కూర అంటే ఎంత దరిద్రంగా ఉంది. నీకు వంట వండడం వచ్చా? వంట చేత కాకపోతే రాదని ఒప్పుకోవచ్చు కదా. నేను ఎప్పుడు వండినా గానీ మీరు బాగోలేదని చెప్తారు. బాగుందని చెప్తే ఎక్కడ నేను ఆనంద పడిపోతానా? బాగుందంటే బాగుందని చెప్తారు కదా, బాగోలేదు కానీ బాగోలేదని చెప్పా. ఏం చేసినా చండాలంగా ఉంటది. ఆఖరికి నేనేంటి, కుక్క కూడా తిందు. ఏంటో వండటం ఏంటి, ఈ లోకం ఏంటో. మాత ఎందుకు మాత అలా అన్నారు? బాగోపోయినా కానీ బాగుందని చెప్పొచ్చు కదా. అబద్ధం ఎందుకు చెప్పాలి స్వామి? నిజం చెప్తే ఇంకోసారి నేర్చుకుంటది వంట. అబద్ధం చెప్తే ఏమైంది మాత? మెల్లగా నేర్చుకునిద్ది కదా, దానికి మీరు మొహం మీద అనేయాలా? నేను మొహం మీద అనలేదు, దాని మంచి కోసం అన్నాను. ఇప్పుడు అంటే ఎలాగోలా వండేస్తుంది, రేపు పిల్లలకి ఎలా వండి పెట్టిద్ది ఇలా ఉంటే. ఇప్పుడు ఎలా నాకు మెల్లగా చెప్పారో కదా మాత, అలాగే ఆ మాతకు కూడా మెల్లగా చెప్పొచ్చు కదా. మెల్లగానా? నా టైంలో మా అత్త కూడా ఇలాగే చెప్పేది. నేను నేర్చుకోలేదా? నేను వండింది మీరు ఇష్టంగా తినట్లేదా? తనకు కూడా నేను అలాగే చెప్పాను, త్వరగా నేర్చుకుంటుందని. ఇప్పుడు నా కొడుక్కి ఎలా నేను వండి పెట్టుకుంటున్నానో తను కూడా తన పిల్లలకి అలా వండి పెట్టుకోవాలనే నా తపన.